బేల మండలంలోని చాప్రాల గ్రామ ప్రాథమిక పాఠశాలలో హెడ్ మాస్టర్ విధులు సక్రమంగా నిర్వహించడం లేదని ఆరోపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం ఆందోళన చేపట్టారు. తమ పిల్లలతో కలిసి పాఠశాల గేటు వద్ద కూర్చుని నినాదాలు చేశారు. హెడ్ మాస్టర్ పాఠశాలకు వస్తే తమ పిల్లలను బడికి పంపబోమని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. విద్యార్థులకు బోధన చేయాల్సిన ఉపాధ్యాయుడు ఎక్కువ సమయం ఫోన్ చూస్తూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. దీంతో పిల్లల చదువులు దెబ్బతింటున్నాయని, వారి భవిష్యత్తు అంధకారంలో పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో ఉంటే వెంటనే మరో ఉపాధ్యాయుడిని నియమించారని, లేకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ग्राम पंचायत चपराला नशराम दौलत सरपंच मी हो. मले मुलांनी आईबाप माझ्याजवळ येऊन की ह्या मास्तर आमच्या मुलाला करेक्ट नाही शिकवत आहे म्हणून, नाव फोनवरच त्याचा अभ्यास राहते जास्त, पण पुरावर लक्ष नाही आहे म्हणून ह्या मास्तर आला तर आम्ही ह्या आमच्या पोराले तर शाळेत नाही ठेवत, दुसऱ्या शाळेत पाठवतो, पण आम्हाला हे मास्तर नाही म्हणून मायबापसुद्धा म्हणत आहे, मुलंसुद्धा म्हणत आहे. त्याबद्दल आम्हाला दोन गोष्टी बोलण्यात येत आहे का ह्या मास्तर आम्हाला नको, ह्या करता ते मायबापही नको म्हणत आहे, मुलं नको म्हणत आहे. आम्ही गाववाले बी सुद्धा ह्या मास्तरला ठेवू नये, कुठं तर ट्रान्सफर करावं म्हणून आमचे हे दोन. అయితే ఈ బడిబాడ ప్రోగ్రాం మేము నిర్వహిస్తున్నాము గత 2-3 రోజుల నుంచి. అయితే ప్రతి ఇంటికి వెళ్ళి అడగగా పిల్లల తల్లిదండ్రులు ఒకటే మాట్లాడుతున్నారు. ఈ మన ప్రైమరీ స్కూల్ హెచ్ఎం జైవన్ సార్ గారు ఉంటే పిల్లల్ని పంపించము, ఆయన ఉన్నంత వరకు అయితే పిల్లలు పంపించము, లేదంటే వేరే స్కూల్ ఉంది అక్కడ చేర్పిస్తాము, లేదంటే మా దగ్గర అప్పు సొప్పు చేశాన ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తామని పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నారు. మరి ఈరోజు పిల్లల తల్లిదండ్రులు అందరూ మా దగ్గరికి రావడం జరిగింది. మా గ్రామ పంచాయతీకి సర్పంచ్ గారి దగ్గరికి, నా ఉప సర్పంచ్ దగ్గరికి వచ్చి వాళ్ళ ఆవేదన తెలపడం జరిగింది. ఏమంటే ఆ టీచర్ ఉన్నంత వరకు పిల్లలు రావడం అంటే పేరెంట్స్ వాళ్ళకు పేరెంట్స్కు చెప్పడం వల్ల తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చింది. ఈరోజు వాళ్ళ ఆవేదన ఏమంటే ఆయన హెచ్ఎం జయవంత్ సార్ ఉండేంత వరకు పిల్లల్ని చేర్పియము, ఆయన వెళ్ళిపోతే मात्र చేర్పిస్తామని చెప్తున్నారు. माझं एक पोरगा आहे तर काहीच नाही येत, त्याचं नाव लिहिता नाही येत. पोरगीचं काय शिकत नाही म्हणताय. पोरगं ते हिंडतच राहते इकडं तिकडं, काहीच नाही लिहिता नाही येत, नाव लिहिता नाही येत, काहीच नाही. लाल शाळेमध्ये माझी पोरगी शिकत आहे. ते येणार का नाही जयवंतराव सर आम्हाला काही सांगत नाही आहे. मी का नाही येत शिकत नाही, आलं तरी फोन पाहते, 1-2 सांगते, त्याच्याबद्दल आम्हाला काहीच नाही सांगत अशी म्हणत आहे. म्हणून हे पोरगी शाळेत नाही जात म्हणत आहे, म्हणून आम्ही गोंडगुड्या शाळेमध्ये तरी काढून टाका म्हणून म्हणत. मला माझ्या 2 पोरी येतं शिकत आहे, नाही माझ्या पोरी नाही म्हणता या शाळेमध्ये नाही शिकत असं म्हणून. सही मारता येत नाही, कोणचे विचारते काहीच सांगत नाही. पोरं नाही का इकडे तिकडे हिंडतच राहते. पोराला विचारले गेलं तर नाही मास्तर काहीच नाही, फोनच पाहत राहते, काही शिकत नाही काय नाही असं म्हणताय. ग्राम पंचायत